నేనైతే అందరిని అంటలేను, కొంతమందిని అంటున్నా. ఆడ కూతుర్ని కన్నా వాళ్ళకి చెప్తున్నా, ఆ దుడకలకి చెప్తున్నా. ఓసే గ్రహాంతర వాసి కప్ప ఎవరివే నువ్వు అసలు ఇన్స్టాగ్రామ్ లోకి వచ్చి అందరినీ తిడుతున్నావు. హరే లంజ, ఎట్లున్నారా? ఏం రోగం పుట్టింది నీకు జదానా? నువ్వు ఫస్ట్ మంచిగా చెయ్యి రీల్స్. నువ్వు మంచిగా బూతులు మాట్లాడుకుంటా రీల్స్ చేస్తే నిన్నెవడు బ్యాడ్ కామెంట్స్ పెట్టేది? మీరు తీసుకున్న సబ్జెక్ట్ బాగుంది, అంతా ఓకే. మరి మీరు మాట్లాడేదాన్ని ఏమంటారు? సరే ఇప్పుడు నేను చెప్తాను, నువ్వు విను. జస్ట్ బూతు మాట్లాడకుండా కూడా చెప్పే విధానం ఉంటది కదా. బూతు మాట్లాడకుండా చెప్తే జనాలు వినట్లేదు. నేను ఇప్పుడు వింటున్నారు అనుకుంటున్నారా మీరు చెప్పేది? పూజ పర్ఫెక్టా? నువ్వు చెప్పాలి అదే. ఫస్ట్ నువ్వు మారు, తర్వాత వాళ్ళు మారుతారని కొంతమంది అన్నారు. వాళ్ళకి ఏదైనా ఆన్సర్ ఇవ్వాలంటే అలా ఒక్క మాట అని 10 మాటలు పడుతున్నా అని ఎప్పుడు అనిపించలేదా మీకు? ఎందుకు నేను బరితెగించానా? మీరు ఎవరైతే రేణు అన్నారో వాళ్ళే మాకంటే పెళ్లి కాలే, పెడాకులు కాలేదు, ఇంకో మొగుడు ఉన్నాడు, 3 పిల్లలు ఉన్నారు, నా మొగుడికి లేని దూల వీళ్ళకి ఎందుకు? వాళ్ళ అమ్మ నాయనకు లేని దూల నీకెందుకు? పర్టికులర్ గా వ్యూవర్స్ కోసమే చేసినట్టు అనిపిస్తుంది. రేణు మీరు ఫ్రెండ్స్ కాదా? మీ చెల్లెనంట. మీకు శ్రేయగల్కు గొడవ ఎందుకు? నాకు డైరెక్ట్ పాయింట్ చెప్పండి. ట్రోల్ చేస్తాను తన ఫోన్లు చేసుకొని అంత పచ్చిగా మాట్లాడుకోవాల్సినంత అవసరం వచ్చింది? శ్రేయగల్కి ఏమన్నా చెప్పాలను? ఆమె మొగడే సరిగ్గా ఉండి దీన్ని దంచితే ఇది ఇట్లా రోడ్డు మీద పడి మంత్రుల మీద ఇట్లా ఏది కదా అని. మీ పిల్లల ఫ్రెండ్స్ కావచ్చు, గ్రిట్గా ఫీల్ అవుతారు స్కూల్లో. మీ మమ్మీ ఏంది ఇట్లాంటి దాన్ని క్వశ్చన్ చేయలేదా? మీకెవరు ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు నా పిల్లలు? బూతులు మాట్లాడితే స్టార్ అవుతున్నారా? నీ వల్ల ఎవరికి తెలియని మీ హస్బెండ్ను మీరు తిట్టిస్తున్నట్టుందా లేదా? ఒక అమ్మాయి ఒక అబ్బాయికి ఎంత అలసి అయిపోతే రాయే పోయే ఏమే అని మాట్లాడతారు. దానివల్ల ఏదో ఒక రోజు మీ హస్బెండ్ ఫీల్ అవుతాడని మీకు తెలుసా తెలియదా? కాదు, సరే ఓకే, నేను సంధి ఇచ్చాను అనుకోగాదు, ఇచ్చినవా లేదా? హాయ్ హలో, వెల్కమ్ టు E96 టీవీ. నేను మీ సంతోష్. ఈరోజు మనం ఎవరితో ఉన్నామంటే పూజ. ఈమె ఏంటంటే ఏపీ తెలంగాణలో లేడీస్ ఎవరు తప్పు చేసినా వాళ్ళకు ఒక గురువు అనొచ్చు, జడ్జి అనొచ్చు, ఏదన్నా అనొచ్చు. ఈమె ఎందుకంటే ప్రతి ఒక్కరికి నీతులు చెప్తుంటుంది. అంటే నీతులు అంటే మీరు తప్పుగా అనుకోవద్దు, ఎందుకంటే ఈమె తెలియని వ్యక్తులు ఉండరు. ఈమెదంతా డిఫరెంట్ ఉంటుంది. అంటే మంచి అనుకోవాలా చెడు అనుకోవాలా అర్థం కాదు, అర్థం కాకుండా కన్ఫ్యూజన్లో పెట్టేసి ఇహి అంటది మధ్యలోకి వచ్చి. ఒకసారి ఆమెతోనే మాట్లాడదాం. హాయ్ మా. హలో సార్. బాగున్నావా? యా ఫైన్, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. వెరీ లుక్ హ్యాండ్సమ్, చాలా బాగున్నావు. అసలు ఏంటి అసలు మీ అందరికి సీక్రెట్ ఏంది ఇది అంతా? సీక్రెట్ అంటే ఏం లేదు, గాడ్ గిఫ్ట్ అనుకోవాలి అంతే. అంతేనా? ఎస్. ముసలాళ్ళు అయినా ఇంట్లోనే ఉంటారా మీరు? అంటే ఫస్టే చెప్పాను కదా గాడ్ గిఫ్ట్ అని. ఓకే. సో ఈ ఏజ్ వచ్చినా సరే ఎలా మెయింటైన్ చేస్తున్నానంటే ఓకే, రైట్. హ్యాపీయా? హ్యాపీ. పొగుడుతలు బాగా ఇష్టమా పూజకి? అంటే ఉన్నదాన్ని పొగిడితే ఇష్టపడతాను, లేని దాన్ని కల్పించి చెప్తే ఒప్పుకోను. నేను ఇప్పుడు అన్నది పొగిడినట్టు, అంటే ఉన్నది ఉన్నట్టు అన్నట్టు. ఉన్నది ఉన్నట్టే చెప్పారు. అంటే మీ అందం గురించి పొగిడినా కాబట్టి అట్లా అనిపిస్తుంది. ఎందుకు అందంగా లేనా? ఉన్నారా? లేనా? ఒకసారి లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకోండి. అంతే, ఇంటికి వెళ్ళటే వచ్చినాయి, కొంచెం ఇంటికి వెళ్ళట. నాకు తెలుసు, నేను మంచిగానే ఉన్నా. బాగున్నారు. ఓకే. పూజ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఫ్యామిలీ అంటే నాకు ఆల్రెడీ మ్యారీడ్ అయిపోయింది. సో నాకు పిల్లలు ఉన్నారు. నేను వచ్చేసి 14 years నుండి ఇక్కడే ఉంటున్నా, జాబ్ చేసుకుంటూ. ఇక్కడ హైదరాబాద్. ఇక్కడ అంటే మా ఇంట్లో ఉంటున్నా అనుకుంటున్నా. మీ ఇంట్లో నేను ఎందుకుంటా? ఇక్కడ అంటే నేను ఇల్లు మెన్షన్ చేయలేదు. మరి హైదరాబాద్ లో ఉంటానండి. మీరు చెప్తున్నా, ఏ గ్యాప్ ఇయ్యవా? గ్యాప్ ఉండదు, డైరెక్ట్ అటాక్ లే. చెప్పేవారు కాగాలి కదా. చెప్పు. సో మ్యారేజ్ అయిపోయింది, హైదరాబాద్ వచ్చేసా. 14 years నుండి ఇక్కడే ఉంటున్నా, జాబ్ చేసుకుంటూ. సో రీసెంట్ గా ఒక 4 months నుండి మానేసా. ఏం జాబ్ చేసేవాళ్ళు? గ్లాండ్ ఫార్మాలో చేసేదాన్ని, మెడిసిన్ కంపెనీలో, ఫార్మసీలో, ఆప్టికల్ టెస్టింగ్ ఆపరేటర్గా, మిషన్ ఆపరేటర్నే. ఓకే. నెగిటివ్ ప్లేస్ ఎక్కడ పూజది? శ్రీకాకుళం. పలాస. మమ్మీ డాడీ ఎంతమంది? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అసలు? మమ్మీ డాడీ నేను అంతే. సింగిల్? ఎవరు లేరు. మీ మమ్మీ డాడీ ఏం చేస్తూ ఉంటారు? మమ్మీకి షాప్ ఉంది, డాడీకి షాప్ ఉంది. రోడ్డు ఏం మీద షాప్? కిరాణం షాపే, ఇద్దరికి షాపే. ఓకే. మమ్మీ గల్లీలో, డాడీ రోడ్డు మీద. అది నేను పుట్టక ముందు. అప్పుడు స్టిల్ నో ఉందా? స్టిల్ నో ఇప్పటిదాకా ఉందా? అక్కడే ఉంది. ఇప్పుడు కూడా షాప్ కంటిన్యూషన్ రన్ అవుతుందా? అందుకే చెప్తున్నా కదా. అన్న తమ్ముడు ఎవరు లేరు? ఎవరు లేరు. రిచ్చా మిడిల్ క్లాసా? మిడిల్.
మిడిల్ క్లాస్. అంటే మిడిల్ బట్ రిచ్ గానే చూసారు డాడీ మమ్మీ, ఒక్కదాన్నే కదా, సో అట్లానే. ఓకే. పూజది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్. ఓకే. ఎన్ని ఇయర్స్ బ్యాక్ అయింది? 14 years బ్యాక్, 2011. 2011. ఆహా. చైల్డ్ మ్యారేజా మీది? చైల్డ్ మ్యారేజ్ అంటే 17 yearsకి అయిపోయింది. సో పల్లెటూరు కదా, అట్లానే చేస్తారు అక్కడ. ఓకే. అరేంజ్ మ్యారేజ్. ఎస్. ఎంతవరకు చదువుకున్నారు మీరు? డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయింది, డిస్కనెక్ట్ ఆఫ్టర్ మ్యారేజ్. పిల్లలు ఇంట్రెస్ట్ లేదు, మానేసా. మ్యారేజ్ అయిన తర్వాత చదువుకున్నారా? చదువుకున్నా. ఇంటర్ సెకండ్ ఇయర్లో మ్యారేజ్ అయింది, సో కంటిన్యూ చేశాను. తర్వాత ఇంకా ఇంట్రెస్ట్ రాకపోయేసరికి నేనే మానేసా. ఫస్ట్ ఇయర్ చేసి మానేసా. ఓకే. పెళ్ళి అంత తొందరగా చేసుకోవడానికి కారణం ఏంటంటే ఏం చెప్తారు? నేనేం చేసుకోలేదు. అప్పుడు మనకేం తెలుసు, చిన్నపిల్లలం, మైండ్ మెచ్యూరిటీ లేదు, అది పల్లెటూరు. మమ్మీ డాడీ చేసేసారు, తల వంచుకొని చేస్తా. ఇప్పుడులాగా మైండ్ మెచ్యూరిటీ ఉంటే నేను ఎందుకు చేసుకుంటా? అంటే ఇప్పుడు మీ ఆయనను వేస్ట్ గా పెళ్లి చేసుకున్నాను అంటున్నారా? వేస్ట్ అనుకో, అరే మా హస్బెండ్ బంగారం అట్లా అనట్లేదు నేను. అప్పుడు తెలీదు, చైల్డ్ మ్యారేజ్ అనుకోవాలి, మైండ్ మెచ్యూరిటీ లేదు. మమ్మీ డాడీ ఏం చెప్తే అట్లానే ప్రొసీడ్ అయిపోయినా. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో, ఇప్పుడున్న కొంచెం మైండ్ క్లారిటీ ఉంది కాబట్టి, సో ఇప్పుడైతే నేను ఒప్పుకోను, చేసుకోను అంటున్నా. అప్పుడు తెలియక అయిపోయింది అట్లా. అలానే నా హస్బెండ్ మంచోడు కాదనట్లేదు, మంచోడే. మ్యారేజ్, మీకు మ్యారేజ్ సందర్భం తీసుకుంటే ఫస్ట్ మీ హస్బెండ్ది మీ దగ్గరికి ప్రొఫైల్ వచ్చినప్పుడు మీ మైండ్లో ఫీలింగ్ ఏంది అసలు చూసినప్పుడు? ప్రొఫైల్ ఏం రాలేదు, డైరెక్ట్ గానే వచ్చాడు నన్ను చూడడానికి. చూడంగానే ఏమనిపించింది? ఏం తెలీదు పెద్దగా, చూసాను. మాక్సిమం మొగోడు ఆడదే అని కూడా తెలియదా మీకు అప్పుడు? తెలుసు కదా. తెలుసు. అదే అంటే మరి డిగ్రీ ఎవడైతే ఉన్నాడు కదా, మరి జస్ట్ చూసాను. ఓకే బానే ఉన్నాడు. ఇక మా మమ్మీ ఏమనుకుంది, ఒక్కగానొక్క కొడుకి అతను కూడా. బ్యాక్గ్రౌండ్ బాగుంది వాళ్ళకి. మా అత్తగారు ఇప్పుడు ఎంపీటీసీ మా అత్తగారు టీడీపీ. సో అట్లని మా మమ్మీ, మా పాప కూడా ఒకదయ్యే కదా, ఒక్కగానొక్క కొడుకు తీస్తే ఆస్తి మొత్తం తనకే అవుతుంది ఎప్పటికైనా సరే, వాళ్ళు మైండ్ థింక్ అలా చేసి ఇచ్చేసారు. సో నేను కూడా ఇష్టపడే పెళ్లి చేసుకున్నా. ఓకే. ఫస్ట్ మీరు మాట్లాడుకున్నది ఫస్ట్ చూడగానే, మీరు ఆయన చూడగానే నీకు అనిపించిన మైండ్లో వచ్చిన థాట్ ఏంటి? నాకైతే ఏం రాలేదు, కానీ నేను కాలేజ్కి వెళ్తున్నప్పుడు రెడీ అయ్యి, నేను కాలేజ్ డ్రెస్లోనే ఉన్నా. మా హస్బెండ్ వచ్చి చూసి, నేను నీకు నచ్చానా, ఓకేనా మరి, లేదా లవ్ అలాంటివి ఏమైనా ఉన్నాయని డైరెక్ట్గా అడిగేశాడు. నేను సైకిల్ మీద, అంటే నేను అతన్ని చూసి ఓకే చెప్పేసి నేను వెళ్ళిపోతున్నా, కాలేజీకి టైం అయిందని. సో అతను మధ్యలో బైక్ మీద వచ్చి ఆపి అడిగారు, నాకు లవ్ అఫైర్స్ ఏం లేవు, అలాంటివి తెలియదు నాకు అని చెప్పేసి ఓకే చెప్పేశారు. 2 months తర్వాత ఎంగేజ్మెంట్, ఆఫ్టర్ మ్యారేజ్. తర్వాత మీ హస్బెండ్ అంత డైరెక్ట్గా అడిగినప్పుడు మీకు అనిపించింది ఏంది? అరే లవర్స్ ఉన్నారా అని టక్మని అడిగితే మంచోడు అనిపించింది. అంటే లవర్స్ ఉంటే వదిలేస్తాడేమో, ఈ పిల్లని ఎందుకు ఇబ్బంది పెట్టడం, తెలుసుకుని చేసుకుంటే బాగుంటుందేమో అనుకున్నా అంతే. ఏం చేస్తుంటాడు మీ హస్బెండ్? జాబ్ చేస్తుంటాడు, వెల్డింగ్ ఫీల్డ్లో ఫ్యాబ్రికేషన్ ఫిట్టర్, డ్రాయింగ్ చేస్తుంటాడు. ఓకే. డిజైన్. ఎస్. ఓకే. ఏ ఇయర్లో మ్యారేజ్ అయింది? 2011 May 5. 2011. ఓకే. ఎప్పుడన్నా మీ హస్బెండ్ మిమ్మల్ని కొట్టడం జరిగిందా? భార్యాభర్తలు అన్నాక గొడవలు ఉంటాయి, కుట్టాడు, సమ్ టైమ్స్ ఉన్నాయి అన్న, ఎక్కువ కాదు, లైట్గా. చాలా మంచోడు. అంటే ఇట్లా మెల్లగా అట్లా చెప్పుకొని ఎవడ కొట్టాడు, గట్టిగా కొడతాడు. అంటే కొంతమంది చాలా రఫ్గా బిహేవ్ చేస్తారు, సో రఫ్ అని కాకుండా, సో నార్మల్గా భార్యాభర్తలు అంటే. మేజర్ ఏ విషయంలో గొడవ వస్తుంది మీ ఇద్దరికి? ఏ విషయం అంటే పర్టిక్యులర్గా ఇది అని నేను చెప్పలేను. కొంచెం డ్రింక్ చేస్తాడు, నాకు నచ్చదు. డ్రింక్ అంటే అందరూ చేస్తారు, బట్ నాకు నచ్చదు, మానే వచ్చి కదంటే కొద్దిగా డ్రింక్ చేసిన టైంలో కొద్దిగా ఎక్కువ తిడతాడనమాట. నేను తట్టుకోను, ఇద్దరు తిట్టుకునేసరికి కొడతాడు అంతే, ఇంకేముండదు. ఇప్పుడు పూజకి కోపం ఎక్కువ అంటే ఏం చెప్తారు? ఎక్కువే. ఒప్పుకుంటా జెన్యూన్గా. ఎస్. ఓకే. ఎంతమంది పిల్లలు మీకు? ముగ్గురు పిల్లలు. ఏం చదువుతున్నారు పిల్లలు? ఫస్ట్ అమ్మాయి 8th class, సెకండ్ అమ్మాయి 6th, బాబు చిన్నోడు 5 years, అంగన్వాడికి వెళ్తున్నాడు. ఓకే. ముగ్గురు పిల్లలు. ఓకే. స్టిల్ నో ఇప్పటి వరకు ఎప్పుడన్నా మీ హస్బెండ్ విషయంలో వేస్ట్గా పెళ్లి చేసుకున్నా అన్న ఫీలింగ్ ఎప్పుడన్నా వచ్చిందా? లేదు, రాలేదు. అంటే నేను ఆ థింకింగ్ వచ్చే అంతటి వరకు ఎప్పుడు మా ఆయన నన్ను అక్కడ వరకు తీసుకురాలేదు. అంటే ఇన్ కేస్ మనకి ఏదైనా లైఫ్లో ప్రాబ్లమ్స్ వస్తే ఎందుకు పెళ్లి చేసుకున్నానని బాధపడేవి వస్తాయి రోజులు, బట్ నాకు అంతవరకు తీసుకురాలేదు కాబట్టి నాకు అలాంటిది ఎప్పుడు అనిపించలేదు. ఓకే. ఫస్ట్ కొట్టింది ఎప్పుడు గుర్తుందా? గుర్తులేదు. కారణం గుర్తుందా? లేదు. అంటే ఏ కారణం కొట్టక చాలా ఒక 4-5 years అయిపోతుంది. అంతకన్నా మ్యారేజ్ అయిన ఫస్ట్ లో కొట్టేవాళ్ళు. పెళ్ళైనాక ఎన్ని డేస్ కొట్టిండు? అరే అలా ఎలా గుర్తుంటాయి? నీకు అడిగితే చెప్తావా నువ్వు? గుర్తుంటాయా?
అవునా? మీ భార్యను కొట్టావా? నిజం చెప్పాలి. ఇప్పటి వరకు ఏదైనా ఉంటే నోటితో చెప్తా తప్ప మీదే చేయను. అలానే నా మొగుడు గట్టిగా కొట్టాడు అనట్లేదు నేను. మీదే చేయను, ఏదన్నా నోటితో చెప్తా నేను. బట్ మేజర్గా గుర్తులేదు. కొట్టిండు లైట్గా, గుర్తులేదు నాకు. ఏ రోజు మేజర్గా ఏదో సందర్భంలో ఎప్పుడు చిన్న చిన్న గుట్రగా ఏదైనా మిస్టేక్లో బాగా డ్రింక్ చేసినప్పుడు ఏదన్నా లేదు అలాంటి సిచ్యువేషన్. ఎప్పుడన్నా మీరు మీ హస్బెండ్ని కొట్టడం జరిగిందా? అలాంటివి ఎవరు చెప్పరు, అడగరు. సో అంటే నేను కొట్టారా అని అడిగిన ఆన్సర్ మీరు ఇవ్వకుండానే ఇండైరెక్ట్ గా ఆన్సర్ ఇచ్చారు అక్కడ. నో, ఎందుకు కొట్టాల్సి వచ్చింది మీ ఆయనని? ఒక భర్తని భార్య కొట్టకూడదు. ఓకే, నేను ఒక భార్యని కొట్టకూడదు అసలు. భర్తని ఆ, కొట్టలేదు నేను. నిజం చెప్పండి. నిజంగానే. మీ పైన మీరు ఒట్టేసుకొని చెప్పండి, మీ ఆయన నేను ఎప్పుడు కొట్టలేదా? అసలు ఇలాంటివి అడగకూడదు. పూజ అందంగా ఉంది, పూజ మందంగా ఉంది, పూజ చాలా మంచి, ఇవి అడగమంటారా? మీరు చెప్పండి, క్వశ్చన్స్ రాసేయండి. నేను ఫన్నీగా కూడా కొట్టలేదు. పిల్లలు 3 పిల్లలు కదా, ఏ క్లాస్ చదువుతున్నారు? 8th 6th. బాబు చిన్నోడే, అంగన్వాడికి వెళ్తున్నాడు. ఓకే. 3 పిల్లలు పుట్టినా ఇంత అందంగా ఉండడానికి కారణం ఏంటంటారు? గాడ్ గిఫ్ట్. మీరు ఇంతే ఉంటారా? ఇంతే ఉంటా. వితౌట్ మేకప్ లో కూడా ఇంతే ఉంటా. ఇప్పుడు మీరు మేకప్ వేసారా? ఎందుకు కనిపించట్లేదు అంటే లైట్ గా. ఇప్పుడు ఇంటర్వ్యూ అంటే అట్లానే వచ్చారు కదా నార్మల్ గా. నేనేమనుకున్నా చెప్పాలా, లిప్స్టిక్ నార్మల్ గా జస్ట్ పౌడర్ టచ్ అప్ చేసుకున్నారేమో అనుకున్నా. అంతే మరి, అంతే ఉంది కదా. పూజ ఫ్లో లో నిజాలు ఒప్పేసుకుంటుందా? మీరు ఇంత అంటే ఈ వయసులో ఉండి పిల్లలు ఉన్నా సరే మీరు ఇట్లా అన్నారు కాబట్టి గాడ్ గిఫ్ట్, ఓకే ఒప్పుకుంటా. అంటే కొంతమంది ట్రోల్ వేస్తారనమాట, అది మేకప్ అన్నా, మేకప్ మహిమన్నా. సో నేను ముందే చెప్పేస్తున్నా, నేను నార్మల్ గా కూడా వితౌట్ మేకప్ లో కూడా ఇలా. గుమ్మడికాయలు దొంగ ఎవడరా అంటే భుజాలు వెనుక చూసుకునేది అంటున్నావు కదా నువ్వు. నేను అవతల వాళ్ళకి ఛాన్స్, నేను అడిగిన దానికి మాత్రమే ఆన్సర్ ఇవ్వమన్నా. ఇప్పుడు ఎవరో ఏదో అనుకుంటారు అనుకుంటే పూజ గారు 100 మాట్లాడతారు. నేనేమంటున్నా, మీరు మేకప్ వేసుకున్నారా అని నేను అడగలేదు, అవునా? మీరు అందంగా ఉండడానికి అది అడిగినా మేకప్ వేయలేదని మీరే అడ్వాన్స్గా వెళ్ళిపోతారు. నేను మేకప్ వేసినా వేయకున్నా నార్మల్ గా కూడా ఇలానే ఉంటాను, నాకు దేవుడు ఇచ్చిన అందం అని చెప్తున్నా. ఓకే ఓకే. ఇప్పుడు ఏ రోజు పిల్లలు మిమ్మల్ని వీడియోలు తీస్తున్నారు కదా, మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు ఈ వీడియోస్? మీరు 2 months 3 months. ఇప్పుడు 3 months. ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది? ఒకప్పుడు నేను కూడా అందరిలాగా నార్మల్గా రీల్స్ చేసేదాన్ని, సినిమా సాంగ్స్ కానీ డైలాగ్స్ కానీ ఏదైనా. సో నాకేంటో ఒక 8 to 9 months నుండి ఇన్స్టా ఓపెన్ చేస్తే చాలా వల్గర్ కనిపిస్తున్నాయి. బూతులు మాట్లాడడం, ఎక్స్పోజింగ్ మాట్లాడడం, అంటే లైకులు ఫేమస్ అవ్వడం కోసం మేము ఆడవాళ్ళం అన్న సంగతి మరిచిపోయి బరి తెగించేస్తున్నారు. ఫేమస్ అవ్వడం కోసం ఆడజాతి అంత దిగజారిపోయేసరికి అంటే అందరూ నాలాగే రియాక్ట్ అవ్వాలని రూల్ లేదు కదా. సో నేను స్క్రోల్ చేస్తున్నప్పుడు ఎక్కువగా నాకు బూత్ కంటెంట్ వచ్చింది. ఏంటి ఈమె ఒక అమ్మాయి ఇంత వల్గర్గా ఎలా మాట్లాడుతుందని ఒక అమ్మాయిని నేను ట్రోల్ వేస్తే అది 2 daysకి 1 million వ్యూస్ పోయింది. అదేంటి, నేను 2 years నుండి కష్టపడుతున్నా, ఇంత పద్ధతిగా రీల్ చేస్తే ఎవడు దేక్తలేడు అంటే ఈ బూతులో ఇంత ఇది ఉందా వీళ్ళకి, జనాలు బూతు పురాణానికి ఇంత అట్రాక్ట్ అవుతున్నారని చెప్పేసి ఇదేదో బాగుంది కదా కంటెంట్, చూద్దాం దీని సంగతి ఏందని ఇంకా నేను వల్గర్గా చేసే ఆడవాళ్ళ మీద ట్రోల్ వేస్తున్నా. ఇది తప్పు అని చెప్తున్నా అంతే. నేనేమనలేదు కదా, మీరు తప్పు మాట్లాడారని నేను జడ్జిమెంట్ కూడా ఇవ్వలేదు. వీడియోలు ఎప్పటి నుంచి చేస్తున్నారని చాలా ముందుగా స్పీడ్గా ఉరుకుతున్నారేమో అనిపిస్తుంది. అంటే నేను అడగక ముందుగా మీ దగ్గర నుంచి ఆన్సర్ వస్తుంది అంతే అనేది. నేను మేబీ నేను ఇప్పుడు మీరు ఎందుకు అట్లా చేశారని నేను క్వశ్చన్ చేయలేదు. మీరు ఒకటి వినండి. సరే ఓకే, ఇప్పుడు నేను చెప్పేది విను. ఇప్పటి నుంచి మీరే చెప్తున్నారు, నన్ను ఏం చెప్పని ఎట్లా కంటెంట్ ఇదే కదా. సో నేను అన్ని ఛానల్స్ లో ఇచ్చి వాగి నాకు అలవాటు అయిపోయి అలా వచ్చేస్తుంది ఫ్లోలో. సో ఈసారి నుండి అంటే మీకు యాంకర్ అవసరం లేదు, మొత్తం మీరే వాగేస్తారు అయితే, అంతేనా? నేను ఏమంటే పూజ గారు, ఓకే వేరే వాళ్ళు ఇప్పటిదాకా మీరు అన్న విషయాలలో వేరే వాళ్ళు బూత్ వీడియోలు బూత్ మాటలు మాట్లాడుతున్నారు, వాళ్ళని నేను ట్రోల్ చేస్తున్నాను మీరు అన్నారు, రైట్? మీరు తీసుకున్న సబ్జెక్ట్ బాగుంది, అంతా ఓకే. మరి మీరు మాట్లాడేదాన్ని ఏమంటారు? సరే ఇప్పుడు నేను చెప్తాను, నువ్వు విను. ఒక అమ్మాయి వల్గర్గా చేస్తుంది కదా, సో ఆ వీడియోని నేను తీసుకుని ట్రోల్ వేస్తున్నా. ఆ అమ్మాయి ఏంటి, లేడీస్లో ఉన్న ప్రైవేట్ పార్ట్లని పచ్చి బూతులు మాట్లాడి చెప్తుంది. సో నేను ఎక్కడి వరకు వచ్చి స్టాప్ అవుతున్నా, జస్ట్ బద్మారా గాలి జస్ట్ లంజల వరకు వచ్చి నేను స్టాప్ అవుతున్నా. ఎందుకంటే వాళ్ళకి నైస్గా చెప్తే వినరు. ఏంటి మీరు ఇలా చేస్తున్నారంటే పక్కకు తోసేస్తారు. తిట్టాను అనుకో ఇంకొకసారి చేయడానికి భయపడతారు. సో అట్లానే నేను తిడుతున్నా. వాళ్ళు చేసేదానికి నేను చేసేదానికి చాలా తేడా ఉంది. తేడా లేదు అని నేను అనలేదు. నేనేమంటున్నా, వాళ్ళు చేసేది 100% రాంగ్.
మీరు క్వశ్చన్ చేస్తున్నారు. క్వశ్చన్ బాగుంది, క్వశ్చన్ బాగుంది, నేను కూడా యాక్సెప్ట్ చేస్తుందని. కాకపోతే మీరు కూడా దాంట్లో మీరు కూడా బూతులు మాట్లాడుతున్నారు కదా అనేది నేను క్వశ్చన్. ఇప్పుడు అదే కదా చెప్పాను. ఇప్పుడు నేను ఏమంటున్నా, బూతు మాట్లాడకుండా కూడా చెప్పే విధానం ఉంటుంది కదా. బూతు మాట్లాడకుండా చెప్తే జనాలు వినట్లేదు. నేను ఇప్పుడు వింటున్నారు అనుకుంటున్నారా మీరు చెప్పేది? 100% వింటున్నారు. ఎంతమంది మారారు పూజ వల్ల? నేను ఎగ్జాంపుల్ చెప్పనా, డీజే రమ్య అని ఒక అమ్మాయి ఉంది. డీజే రమ్య ఉంది. డీజే రమ్య అని ఒక అమ్మాయి ఉంది. ప్రతి ఒక్క అబ్బాయిని వినే ఉంటావు, నాకు ఆల్రెడీ తెలుసు కదా. సో ఆ అమ్మాయి అందరినీ, ప్రతి ఒక్క అబ్బాయిని, సరే ఎవడో ఒక అబ్బాయి మోసం చేస్తే వాడు పేరు మెన్షన్ చేసి తిట్టాలి, అలా కాకుండా ప్రతి ఒక్కరిని లంజడుకులని తిట్టేది. అమ్మాయిని చాలా రీల్స్ ట్రోల్ చేసిన, కానీ ఇప్పుడు తన అకౌంట్ నా ఎదురుగానే ఒకసారి ఓపెన్ చేసి చూడండి, ఒక్క రీల్ కూడా వల్గర్ లేదు, అన్ని పద్ధతిగా నార్మల్ సాంగ్ చేస్తుంది. సో దీన్ని బట్టి చూస్తే ఏమో నాకు భయపడి మానిందేమో, సో నేనే మార్చేసానేమో అనిపిస్తుంది నాకు. ఎగ్జాంపుల్ కూడా మారొచ్చు అని అనుకోవచ్చు కదా. నేను చాలా ట్రోల్ చేసిన అమ్మాయి నన్ను బ్రతిమలాడింది. రమ్య, డీజే రమ్య అక్క నేను నీ వల్ల మారినా అని మనం చెప్పడం జరిగింది. అలా ఏం చెప్పలేదు. నాకు ప్రతి ఒక్కరిని ట్రోల్ చేసిన ప్రతి ఒక్కరు నాకు ఫోన్ చేసి నీ వల్ల నేను మారిపోయాను చెప్పాల్సిన రూల్ లేదు. తీసుకుంటున్నాను నేను అనేది ఏంటంటే, అట్లాంటి సందర్భం ఏమన్నా వచ్చిందా అని అడుగుతున్నా. ప్రతిదీ రియాక్ట్ కూడా ప్రతిదీ నాకు చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళంతటా ఒకసారి అడుగుదామా ఫోన్ చేసి, ఆ ట్రోల్స్ వల్ల ఏమైనా మారారేమో అని? అడగొచ్చు. రమ్య, నేను సంతోష్ని, E9060. ఏం లేదు, మీకు ఇష్టం ఉంటేనే మీరు ఒక లైవ్లో ఉన్నారు రమ్య గారు, మిమ్మల్ని ట్రోల్ చేసింది కదా పూజ అనే అమ్మాయి. అవునండి. మీరు ఆమె ట్రోల్ చేసింది కాబట్టి భయపడి మానేశారా ఆ వీడియోస్ అంట ఆమె కోసం? ఎవరికో భయపడాల్సిన అవసరం నాకేంటండి, నా ఇష్టం. మా ఇంట్లో ఇష్యూ అయింది కాబట్టి నేను అవి డిలీట్ చేయాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు ఇంటర్వ్యూలో ఉన్నారు, మీరు తప్పుగా అనుకోవద్దు రమ్య గారు. నేను ఏమంటానంటే, ఆమె ఏమంటున్నానంటే నా వీడియోస్ నేను ఆమెను అన్నాను కాబట్టి నా కోసం మారిందని ఎందుకు అనుకోకూడదు అంటే, మీకు ఎప్పుడన్నా చెప్పిందా ఆమె అని అడిగాను. దానికి మీకు ఆన్సర్ ఏంటి? ఎందుకండి వేరే వాళ్ళ కోసం నేనెందుకు చేయాలి, వేరే వాళ్ళ కోసం నేనెందుకు డిలీట్ చేయాలి, ఎవరికి ఎందుకు నేను భయపడాలి? ఫస్ట్ వాళ్ళు చెప్తున్నారు డీజే రమ్య మారింది, ఎంతమంది మారారు నువ్వు చెప్పడం వల్ల అని పూజను అడిగితే డీజే రమ్య మారింది అని అన్నారు. మీరు ఆల్రెడీ మీరు స్పీకర్ ఆన్ చేస్తారు కదండి. 100% చెప్తున్నాను. నేనైతే ఎవరికి భయపడైతే డిలీట్ చేయలేదు, ఎవరి వల్లనో నేను మారలేదు. ఓకేనా? ఓకే. నా ఫ్యామిలీ ఇష్యూ వల్ల నేను డిలీట్ చేయాల్సి వచ్చింది అంతే. ఓకే రమ్య గారు, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, రైట్. సో అవన్నీ నాకు ఆ సంబంధం లేదు. తను మారిందా లేదా, నా వల్ల తను మారిందని నేను అనట్లేదు. రమ్య సబ్జెక్ట్ పక్కన పెడదాం. ఓకే, ఆమె ఆల్రెడీ డిక్లరేషన్. ఇంకెవరన్నా పూజ గారి వల్ల మారిన వాళ్ళు? ఇంకొక ఆంటీ నన్ను, ఆశ అనే ఒక ఆంటీ తిట్టేది, నన్ను తిట్టి ట్రోల్ చేసింది. అంటే ఆవిడ వయసులో పెద్దది, వయసుకి తగ్గట్టు ఫస్ట్ నువ్వు రీల్ చేయని పద్ధతిగా చెప్పాను, నన్ను ట్రోల్ వేసింది ఆవిడ. నేను మళ్ళీ 3వ రీకౌంటర్ వేసాను. ఏమే పూజ, వారం రోజులు నువ్వేనే నా టార్గెట్ అని ఏమో పెద్ద కోతలే కూసింది. సార్ నేను ఇంకొకసారి ట్రోల్ వేసేసరికి గుద్దా మూసుకొని కూర్చుంది ఆవిడ. సో ఇప్పుడు మామూలుగానే చేసుకుంటుంది రీల్స్. సెకండ్ ఎగ్జాంపుల్, పూజ పర్ఫెక్టా కాదా? అది నేను ఎలా చెప్తా? నాకు నేను గొప్పగా చెప్పుకుంటా, నేను పెద్ద పత్తి గింజనని. పర్ఫెక్టే కాదంటే నేను చెప్తే నువ్వు నమ్మేస్తావా? నువ్వు చెప్పాలి. అదే జడ్జిమెంట్ చేస్తారు కదా మీరు. ఇప్పుడు చేశారుగా రమ్య నా వల్ల మారింది అని. రమ్య నా వల్ల మారిందని నేను చెప్పలేదు. ఒకప్పుడు రమ్య అనే అమ్మాయి అబ్బాయిని అందరినీ లంచ్ తిట్టుకుంటూ రీల్స్ పోస్ట్ చేసేది. నేను చాలా ట్రోల్ చేసా అమ్మాయి మీద. సో ఇప్పుడు తన అకౌంట్ ఓపెన్ చేసి చూస్తే ఆ ఓల్డ్ రీల్స్ కూడా డిలీట్ అయిపోయాయి. సో ఇప్పుడు కూడా తను ఎవరిని తిట్టట్లేదు, నార్మల్ గా సాంగ్స్ చేసుకుంటుంది. అమ్మాయికి రమ్యకి ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తావు? మారిన అమ్మాయికి ఏమైనా చెప్పాలంటే ఎవరి వల్లన్నా మారొచ్చు అమ్మాయి. ఓకే, తనంతట తను అనుకున్నా సరే, ఫ్యామిలీ అనుకుందాం, ఎవరైనా తను మారడం నేను హ్యాపీగా ఫీల్ అయ్యా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సిస్టర్ గా రమ్యకి ఏదైనా 1 word లో చెప్పాలంటే పూజ ఏం చెప్తుంది? సో అంటే నువ్వు ఎవరి వల్ల మారవైతే రమ్య నాకు తెలీదు. సో నువ్వు అవన్నీ ఆపేసి మంచిగా రీల్ చేసుకుంటున్నావు. సో కంటిన్యూ. నేనైతే ఇవే కంటిన్యూషన్ చేస్తున్నా, నువ్వైతే మారిపో. నేను అమ్మాయిలు వల్గర్గా చేస్తేనే వాళ్ళని ట్రోల్ చేస్తా, వాళ్ళు ఆపేస్తే నాకేంటి అవసరం? ఓకే, నేను అడిగే క్వశ్చన్ కాదు, మీ కామెంట్లు చూసుకుంటారా పూజ గారు? చూస్తారు కదా. చూస్తా. మీ కామెంట్లలో వచ్చిందే ఫస్ట్ నువ్వు మారు తర్వాత వాళ్ళు మారుతారని కొంతమంది అన్నారు. వాళ్ళకి ఏదైనా ఆన్సర్ ఇవ్వాలంటే ఎవరంటే, నేను ఎవరినైతే ట్రోల్ చేస్తున్నానో వాళ్ళ ఫ్యాన్స్ ఉంటారు కదా, హట్ అయ్యే వాళ్ళు. సో వాళ్ళు, అండ్ ఇంకొకటి, నేను ఎవరబ్బా ఇంత గలీజ్గా కామెంట్ పెట్టారని ప్రొఫైల్ ఓపెన్ చేస్తే డీపీ కూడా కనిపించట్లేదు. మరి అంత
దమ్మున్నప్పుడు ఫేక్ ఐడీలతో కాకుండా ఒరిజినల్ ఐడీలతో చెప్పేది మీకే. నాకు బ్యాడ్ కామెంట్స్ పెట్టే నా కొడుకులకి చెప్తున్నాను, మీకు దమ్ముంటే మీరు ఓన్ ఐడీలతో నాకు మెసేజ్ చేయండి, చూసుకుందాం. ఫేక్ ఐడీలు క్రియేట్ చేసుకుని గలీజ్గా మెసేజ్లు పెట్టడం కాదు. ఓకే ఓకే ఓకే. సో వాళ్ళు ఫేక్ అనమాట. నేను ఎవరిని ట్రోల్ చేసి తిడుతున్నా కదా చాలా మందిని, వాళ్ళు ఫేక్ ఐడీలు క్రియేట్ చేసుకుని నాకు బ్యాడ్గా కామెంట్స్ పెడుతున్నారు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే వాళ్ళకు కూడా అభిమానులు ఉంటారు కదా, సో వాళ్ళు కూడా నీకేందే పూజ ఎలా ఎలా చేసుకుంటే నీకేం, నీ గుద్ద ఎక్కడ వస్తుంది, నీది నువ్వు చూసుకొని అంటున్నారు. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి వాళ్ళు ఫేక్ ఐడీలతో పెట్టడం, సెకండ్ థింగ్ వచ్చేసి వాళ్ళ అభిమానులు పెడుతున్నారు బ్యాడ్గా. ఓకే ఓకే. ఇప్పుడు మీరు చేసే పని మంచి పని అని మీకు సపోర్టింగ్ ఎవరు అంటారు? ఇప్పుడు మీరు ఇంత మాట్లాడుతున్నారు కదా, ఏ రోజు కూడా మీ హస్బెండ్ ఎందుకు ఒకరిని తిడుతున్నావు, నీకేం అవసరం అని ఏ రోజు మీకు డిస్కషన్ రాలేదు? అంటే అలా ఏం అనలేదు, ఎందుకంటే అతను కూడా చూస్తుంటాడు రీల్స్, మా పిల్లలు కూడా చూస్తున్నారు రీల్స్, ఈ గలీజ్ కంటెంట్ వస్తుంది కదా. సో పూజ ఎందుకు, నేను పని చేసుకున్నప్పుడు నా పిల్లలు నా ఫోన్ యూజ్ చేస్తారు, నార్మల్గా రీల్స్ చూసేటప్పుడు అది చెత్త రాదా? సో మంచిగా రావాలని లేదు కదా. ఇన్స్టాగ్రామ్ మీద చిన్న పిల్లలు కూడా చూస్తున్నారు కదా, మరి నేనేంటి అక్కడ చెప్తున్నాను మెసేజ్? కాదు కాదు, ఒక మాట పూజ గారు మీరు తప్పుగా అనుకోవద్దు, ఒక్క మాట అని 10 మాటలు పడుతున్నా అని ఎప్పుడు అనిపించలేదా మీకు? అనిపిస్తుంది. వాళ్ళు కూడా నన్ను బాగా తిడుతున్నారు కదా, నేను వాళ్ళు కూడా తిడుతున్నారు. మీరు నేను వాళ్ళు దండం పెడతా ఇంటర్వ్యూలో బూతులు వద్దు, అలా ఇంకేదన్నానండి బూతులు వద్దు. కాదు కాదు, నేను వాళ్ళని తిడితే వాళ్ళు మొత్తం నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మొత్తాన్ని కలిపి తిట్టేస్తున్నారు. సో ఒక చాలాసార్లు ఫీల్ అయినా, బట్ మన సోషల్ మీడియాలో ఎదగాలంటే పట్టించుకోకూడదు. ప్లస్ ఆర్ మైనస్ రెండు తీసుకుంటాను నేను. పూజకి టాలెంట్ ఉందా లేదా? పూజకి టాలెంట్ ఉంది, అందుకే కదా మధ్య మధ్యలో మంచి రీల్స్ కూడా పోస్ట్ చేస్తున్నా. తిట్టడం అవే కంటిన్యూషన్ చేయొచ్చు కదా. చేస్తా, ఈ ఆడోళ్ళు కూడా కొద్దిగా మారాలి కదా. ఏ మీదికి ఊడిపడ్డదా పూజ మార్చడానికి? ఊడిపడ్డాను నేను అనట్లేదు, నా వంతు ప్రయత్నం నేను చేస్తాను అంతే. ఒక్కరిని కూడా మార్చలేని పూజ ఇంతవరకు. ఎందుకు ఇప్పుడు ఎగ్జాంపుల్స్ నేను 2 చెప్పాను కదా. ఏడా ఆమె నీ వల్ల కాదన్నది, ఎవరో ఆంటీ అన్నావు, ఆంటీ మారొచ్చు మేబీ. ఇన్ని రోజుల నుంచి ఒక్కరిని మార్చిందా పూజ? ఆమె చెప్పేస్తే అయిపోద్దా? ఇప్పుడు ఆమె నేను మీరే అన్నారు నేను మార్చినా నేను అనలేదు. నేను మార్చినా నేను అనట్లేదు, అమ్మాయి నేను ట్రోల్ వేసా, అమ్మాయి పోనీ నాకు భయపడే. సో ఇవన్నీ పక్కన పెట్టేద్దాం, పూజ విషయాలన్నీ బయట పక్కన పెట్టేసి వేరే విషయాలు మాట్లాడదాం. చెప్పండి. తను అబ్బాయిని తిట్టడం మానేసింది, అవును, వల్గర్ గా మాట్లాడడం మానేసింది. సో తను ఎలా మారిందో, నా వల్ల మారిందో, తన సొంతంగా మారిందో, ఐ డోంట్ కేర్, నాకు సంబంధం లేదు. మారిందా లేదా, దట్స్ పాయింట్. ఓకే ఓకే, అది నేను హ్యాపీ. ఓకే. ఈ వీడియోల వల్ల ఏ రోజు మీ హస్బెండ్ మిమ్మల్ని కొట్టడం కావచ్చు, తిట్టడం కావచ్చు జరగలేదండి? నో 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 నో, అస్సలు. చెయ్యమ్మా, బూతులు చాలా తక్కువ వస్తున్నాయి. నువ్వు చెప్పేది మంచిదే, బట్ కొంచెం నువ్వు కూడా తగ్గించాల్సిందే పూజ, ఎందుకంటే నువ్వు కూడా బూతులు మాట్లాడుతున్నావు. సో మీ ఇద్దరికి తేడా ఏముంది, ఈక్వల్ ఈక్వల్ అన్నాడు. ఎంతమంది నా క్వశ్చన్ కూడా అదే కదా, మీ హస్బెండ్ చెప్పింది కూడా కరెక్ట్. నేను ఏమంటే మీరు పద్ధతిగా కొన్ని వీడియోలు చేస్తారు, నేను యాక్సెప్ట్ చేస్తాను అది. మీరు బయట బాయ్స్తో కూడా చేస్తే, రేణు అనే అమ్మాయి మీకు ఐడియా ఉంది కదా? తెలుసు తెలుసు. ఫ్రెండ్సా? తెలుసా అంటే క్లాస్మేట్సా? ఏంది నా ఫ్రెండ్ గలీజ్గా చేస్తుందో నేను తిడుతున్నా, అది నా ఫ్రెండ్ ఏంటి? అర్థం కాలే. గలీజ్గా చేస్తుంది అమ్మాయి అసలు అన్మ్యారీడ్ అమ్మాయి అయినా సిగ్గు లేకుండా పచ్చి బూతులు. ఇంతకు ముందే చెప్పా, ప్రైవేట్ పార్ట్ల కోసం అమ్మాయి మొత్తం బరితే. ఆ అమ్మాయి అట్లా చెయ్యదే, మాట్లాడుతుంది, నేను ఒప్పుకుంటా. రేణు అంత మరి ఇప్పుడు ఏది చేసినా ఆమె బూతులు మాట్లాడుతుంది, నేను మాట్లాడినట్లే. కానీ బట్టలు ఇప్పేసి బట్టలు చూపించి ఎక్స్పోజింగ్ అయితే ఏది కదా. నేను ఎక్స్పోజింగ్ చేసింది అనలేదు కదా. ఆమె ఒక ఆడపిల్ల, ఆమె ఆడది అయ్యి ఉండి అంత వల్గర్గా నోరు విప్పితే పచ్చి బూతులే మాట్లాడుతుంది, పైగా పెళ్లి కూడా కాలేదు. అలాంటి అమ్మాయి అలా మాట్లాడడం అవసరమా? ఇన్స్టాగ్రామ్ అనేది ఒక ప్లాట్ఫామ్ లాంటిది, మనకి ఏదైనా తెలుసుంటే, మనకి ఏదైనా వచ్చుంటే మన టాలెంట్ నిరూపించుకోవాలి. అంతేగాని అబ్యూజ్గా యూజ్ చేసుకుంటున్నారు ఈ ఆడోళ్ళు, లైకులు ఫేమస్ అవ్వడం కోసం ఫుల్గా బరితెగించేస్తున్నారు, లైక్స్ ఫాలోవర్స్ కోసం. ఆడవాళ్ళ మన సంగతి మర్చిపోయి ఎందుకు నేను బరితెగించానా? లైక్స్ కామెంట్స్ కోసం అంటున్నా. లైక్స్ కోసం నేను ఎందుకు చేస్తా? నేను చేసే దాంట్లో మీరు లైక్స్ కోసమే చేస్తున్నాను అట్లా, మీరు చేసేది కూడా అదే కదా, ట్రోలింగ్ లాగానే కదా. ఆ ట్రోలింగ్, బట్ నేను చెప్పేది మంచి కోసమే కదా, మీకు అర్థం కావట్లేదా? మారితే పూజ డ్రాప్ అయిపోతారా? యా, వేరే వీడియోలు చేస్తారా? అయిపోతా 100%. ఓకే, మీరు చెప్తే మీరు ఎవరన్నా కాల్ చేసి ఇప్పుడు రేణు గురించి మాట్లాడడం, రేణు విషయంలో నీకు రేణు నచ్చంది ఎక్కడ?
ఏ సందర్భం గురించి? ఏ సందర్భం అని లేదు. అమ్మాయి అకౌంట్ ఒకసారి ఓపెన్ చేసి చూడండి, అంత వల్గర్ గా మాట్లాడుతుంది, అన్ని బూతులే, పచ్చి బూతులు. మళ్ళీ ఒక ఆడపిల్ల అయ్యుండి ఆ చిన్న పిల్లలు చూస్తున్నారు, అలాంటి రీల్స్ చేసి సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని? మన నెక్స్ట్ వచ్చే జనరేషన్ కి ఉపయోగపడేటట్టు ఏదైనా చెయ్యాలి, వాళ్ళు నేర్చుకోవాలి మనల్ని చూసి. బట్ ఎలాంటివి చూసి చెడిపోతారు కదా. సో నాకు నచ్చట్లేదు. అమ్మాయి పర్టికులర్ గా ఇదొక్క రీల్ అని చెప్పడానికి లేదు, ఎవ్రీ రీల్ అలానే ఉంది. సో అందుకే ట్రోల్ వేస్తున్నా. ఓకే, అమ్మాయి అలా మాట్లాడుతుంది కాబట్టి ట్రోల్ నచ్చట్లేదు చేస్తున్నారు. నాకు. మరి అమ్మాయికి అలా చెయ్యకు, ఎందుకు అట్లా చేస్తున్నావు అని మంచిగా చెప్పొచ్చు కదా. మంచిగా చెప్తే ఈనే స్టేజ్ లో లేదు అమ్మాయి. నేను ఇప్పుడు నువ్వు బూతులు మాట్లాడి తింటుందా? ఫస్ట్ స్టార్టింగ్ లో ఏమని చెప్పా, ఒకటి ట్రోల్ వేసా, 2 మిలియన్ 1 మిలియన్ పోయింది 2 days లో అన్నా కదా. ఆ వేసింది కూడా అమ్మాయిని. అమ్మాయిని ట్రోల్ వేస్తే 2 మిలియన్ పోయింది. సో పద్ధతిగా చెప్పా, వినలేదు, ఇంకా అట్లనే చేస్తుంది అమ్మాయి. సో నేను కూడా డోస్ పెంచా, ఏమో ఎట్లయితే మారుతారేమో. మంచిగా చెప్తే మారరు వాళ్ళు. సో మనం నువ్వు అట్లాంటి వర్డ్స్ యూజ్ చేసినా మారట్లే కదా, మరి ఎట్లా చేద్దామంటే? ఇప్పుడే కదా 2 ఎగ్జాంపుల్స్ చూపించాను నీకు, ఇంకేం చెప్పాలి? ఆల్రెడీ డీజే రమ్య తను స్టాప్ చేసిందని చెప్పాను. సో ఫస్ట్ 1 ఎగ్జాంపుల్ అదే. ఇంకొక ఆంటీ కోసం కూడా చెప్పా. మీరు చెప్తే మారి ఇప్పుడు మంచి వీడియోలు చేసిన వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? తనే డీజే రమ్య అని చెప్పాను కదా, తను మంచి వీడియోస్ చేస్తుంది. ఇప్పుడు వల్గర్ కంటెంటే లేదు తన పక్కన ఇంకెవరన్నా? ఆశ అనే ఒక ఆంటీ, తను కూడా వయసులో పెద్దదే కానీ మరి బూతు మాటలు మాట్లాడుతూ చేసేది. కొంచెం రొమాంటిక్గా, అసలు వయసుకు తగ్గట్టు కూడా చేయట్లేదు. నేను తన్ని ట్రోల్ చేసా, ఇప్పుడు మంచిగా చేసుకుంటుంది ఆంటీ కూడా రీల్స్. ఓకే, సో ఇప్పుడే మారిపోవాలని లేదు, కొంచెం కొంచెం చూద్దాం. ఒక క్వశ్చన్ కామెంట్స్ ఏమొచ్చిందంటే, ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు పూజకి? ఎందుకు నాకు బాయ్ ఫ్రెండ్స్? ఆల్రెడీ మ్యారీడ్ కదా, నాకేమైనా పెళ్ళి అవ్వలేదా? నేను బాయ్ ఫ్రెండ్ ఎంటేసుకుని తిరగడానికి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది. మీరు ఎవరైతే రేణు అన్నారో వాళ్ళే అన్నారు, మాకంటే పెళ్లి కాలే, పెడాకులు కాలేదు, నీకు మొగుడు ఉన్నాడు, 3 పిల్లలు ఉన్నారు. తిట్టాను కాబట్టి అది కోపం వచ్చి తిట్టింది నన్ను, అంతే. నా ఫ్రెండ్స్తో కలిసి రీల్ చేస్తున్నా, దానికి మండింది. మేమైతే పెళ్లి కాలేదు, సింగిల్ చింతకాయలం, మీకు పెళ్ళి అయింది కదా లంజే, రోడ్డు మీదకి వచ్చి డాన్సింగ్ వేస్తున్నావా అని తిడుతుంది నన్ను. కోపం మీద తిడుతుంది, అంతే. మంచిదేనా? మంచిగా చెప్తుంది కదా నీకు కూడా ఆమె. కాదు, నా మొగుడికి లేని దూల వీళ్ళకి ఎందుకు? నా హస్బెండ్కి ఏదైనా వాళ్ళ ప్రాబ్లం, అమ్మ నాయనకి లేని దూల నీకెందుకు? అమ్మాయి ఏం నేర్పిస్తుంది మరి సమాజానికి? మీరేం నేర్పిస్తున్నారు? వాళ్ళు చేసేది తప్పని చెప్తున్నా. ఆ తప్పులో అంటే నేను ఏమంటున్నా, మీరు అనేది కరెక్టే, నేను ఒప్పుకుంటా. కానీ దాంట్లో మీరు కూడా తప్పుగా మాట్లాడి తప్పు చేస్తున్నారు కదా అంటున్నా. అరే నీకు అర్థం కావట్లేదు, ఎన్నిసార్లు చెప్పాలి నేను? మంచిగా చెప్తే వాళ్ళు వినుకోవట్లేదు, అందుకే తిడుతున్నాను నేను. తిడితే భయపడతారేమో, ఏంద్రా ఇది ప్రతి రీల్కి ట్రోల్ చేసి తిడుతుంది అనేసి నెక్స్ట్ ఇంకోసారి రీల్ చేసేటప్పుడు ఆలోచిస్తారేమో, అట్లని భయపడతారేమో. రివర్స్ వేసుకుంటారు, అర్థమైతలే వేసేటప్పుడు వేసుకుంటారు మరి వాళ్ళు. నేను తిడుతున్నాను, వాళ్ళు తిడుతున్నారు. నువ్వు సమాజాన్ని మార్చడానికి అది ఏం కాదు కదా, చెప్పే కాడికి చెప్తావు, మారితే లేదు, పర్టికులర్గా వ్యూవర్స్ కోసమే చేసినట్టు అనిపిస్తుంది. దానికి మీ సమాధానం? అది ఎవరు ఏమైనా అనుకోవచ్చు, దాన్ని నేను ఎందుకు పట్టించుకుంటా? నా రీల్స్ నా ఇష్టం. ఫ్రెండ్స్ కాదా? కాదు, అమ్మాయి ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు, తను చేసే రీల్స్ నచ్చక నేను ట్రోల్ వేస్తాను. మీరిద్దరు టచ్ లో ఫోన్ కాంటాక్ట్ లో ఉంటారని నా దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. అవునా? తను అంటే మెసేజ్ పెట్టింది, తను ఇంత గలీజ్గా చేస్తున్నావు అక్క నువ్వు నా మీద అని. సో అదే కానీ తన ఫ్రెండ్ నాకు టచ్ లో ఉంది అలా ఏం లేదు. తను మెసేజ్ చేసింది, ఏంటక్క ఇంత గలీజ్గా తిడుతున్నారు, మీరు ఓన్లీ వీడియోల కోసమే తిట్టుకుంటున్నారు, బయట చాలా మంచిగా ఉంటారు అనేది ఒక టాక్. అవును, అంత లేదు అసలు. ఆ పిల్ల ఎక్కడ ఉంటుందో తెలియదు, తనకి నాకు టచ్ లేదు. ఏది ప్రూఫ్ ఉంటే చూపించి మాట్లాడదాం. ఎల్లుండి అమ్మాయిని పిలిపిస్తున్నా ఇంటర్వ్యూకి. ఓకే, నేను ఫోన్ చేసినప్పుడు వస్తారా? వస్తా. వద్దులే ఇరికిస్తాడేమో అని సాకులు చెప్పేట. అంత లేదు, పూజ ఇక్కడ పిలిపించండి చూసుకో. ఇదే డ్రెస్ వేసుకొని సేమ్ యాష్ ఇప్పుడు ఎట్లున్నారో అట్లనే రావాలి ఇంటర్వ్యూ. వస్తా. అవునా? ఏది మారకూడదు, ఏది మారదు. ఇప్పుడు ఇంటర్వ్యూలో ఏ డ్రెస్ అవుతుందో అదే డ్రెస్ మీద నేను చెప్పినప్పుడు రావాలా? ఓకే, రైట్ రైట్. ఓకే, ఆమె విషయం పక్కన పెడదాం. ఉంది కదా పాప, ఏ పాప? తెల్ల పాప, మీ పాలకొల్లు పాప. ఎందుకు ఊరికే ప్రతి ఇంటర్వ్యూలో తన్నే తీస్తారా? నాకు అర్థం చెల్లెనంట కదా. ఏది పెద్ద తోప అది? మీ చెల్లెనంట కదా. చెల్లె బొక్క ఎవరన్నారు చెల్లెని? మీరే కదా అంటారు. నేనంటున్నానా? ఇద్దరు అందంగానే ఉన్నారు కదా. ఎవరిదా? ఓ ఇంతకు ముందు చెప్పింది కదా అందగత్తని. ఎవరిది అదేనా? శ్వేగారు మీకు చెప్పిందా ఫోన్ చేసి? చెప్పింది. ఏమని? నా రాయల్ ఏరియా ఏమేమో చెప్పింది అమ్మాయి. అసలు దాని టాపిక్ ఎందుకు? నీ ఏ ఇంటర్వ్యూలో వచ్చినా దాన్నే తీస్తారు నా ముందు. తోప అది. ఇద్దరు కలిసి పబ్స్కి వెళ్తారంట, నువ్వు చూసావా? నేను చూసా. వెళ్తారంట, వెళ్ళారు అని. వెళ్తారంట అని క్వశ్చన్ మార్క్ రాకూడదు, వెళ్ళారు అంటేనే ఇక్కడ మాట్లాడదాం. మీరు పబ్కి వెళ్ళలేదా? కాదు,
మీరు పబ్కి వెళ్ళారా? వెళ్ళాను, తను నేను వెళ్ళలేదు కదా. అట్లా నా గురించి అడగండి చెప్తా. పబ్కి అయితే వెళ్తారు కదా, పూజ పబ్బు. పబ్బుకి అయితే వెళ్తానని లేదు, గోవా ట్రిప్ ఎంజాయ్ చేయడానికి వెళ్ళాను. గోవా అంటే పబ్బే కదా, పబ్బు బీచ్, సో అట్లా వెళ్ళా నేను. పబ్బులకే వెళ్ళి డాన్సింగ్లు చేస్తానని లేదు అక్కడ. గోవా ట్రిప్కి వెళ్ళా, ఎంజాయ్ చేసా. ఓకే, దట్స్ ఇట్. పూజకి అబ్బాయిలు ఎట్లుంటే ఇష్టపడుతుంది? అరే అబ్బాయిల గురించి నాకెందుకు, అబ్బాయిలు ఎట్లుంటే నాకెందుకు. మీ ఆయన అబ్బాయి కాదా? మా ఆయన గురించి అడగండి చెప్తాను. అదే అబ్బాయిలు అంటే మీ ఆయన కూడా అబ్బాయి కిందకే వస్తాడు కదా కేటగిరీ. మీ హస్బెండ్ ఎట్లుంటే ఇష్టమో అని అడగాలి. అబ్బాయిలు ఎట్లుంటే అంటే బయట అబ్బాయిలు ఎదుక్కుంటానా నేను ఎత్తుకుంటామని అనలేదే. అలానే ఉంది కదా అబ్బాయిలు ఇప్పుడు మీరు ఒక అమ్మాయి అబ్బాయిలు వచ్చిన అలానే వస్తది. పోనీ మీ హస్బెండ్ ఎట్లుంటే నచ్చుతుంది? నా హస్బెండ్ లానే ఉన్నాడు, అట్లుంటేనే నచ్చుతుంది. తాగితే నచ్చుతుందా? తాగి కొడితే నచ్చుతుందా? తాగితే లేదు అంటే లిటరల్లీ అందరూ తాగుతారు. సో ఇప్పుడు చిన్న పిల్లడు కూడా తాగడం స్టార్ట్ చేశాడు. అతను చేసేది వెల్డింగ్ ఫీల్డ్, కొద్దిగా కష్టమే. డే అంతా జాబ్ చేసుకొని వచ్చి కొద్దిగా తాగి తిని పడుకుంటాడు. ఎప్పుడైనా కొద్దిగా ఎక్కువైంది అనుకో కొంచెం ఎక్కువగా వాగుతాడు, చిన్నగా గొడవ పడతాం అంతే. మళ్ళీ ఒకసారి వద్దాం, మీ ఆయనది కొంచెం అడిగేది ఉంది. శ్రేగల అరే అమ్మాయి, మీ ఇద్దరికి గొడవ జరిగింది, ఏం గొడవ అయింది? అమ్మాయి నాలాగే ఒక ట్రోలర్. ఒకప్పుడు అమ్మాయి ట్రోల్ చేస్తుంటే లైక్స్ ఇచ్చేదాన్ని నేను, నాలాంటి ట్రోలర్ కదా అనేసి. అమ్మాయికి మధ్యలో ఏమైందో నాకు తెలీదు, నా అకౌంట్ బ్లాక్ చేసుకుంది. అమ్మాయి రీల్స్ నాకు రావట్లేదు. అదేంటి తను నాలాగే ఉంది కదా చూడడానికి క్యూట్ గా భలే చేస్తుందని లైక్స్ ఇస్తే నన్ను ఎందుకు బ్లాక్ చేసుకుంది? ఓకే రైట్, వదిలేద్దాం. లేనా అంటే నా ఉద్దేశం నేను క్యూట్ ఉన్నాను అని అనుకుంటున్నాను. సో అర్థం ఉందా ఇదోటి? ఒకసారి అర్థం ఇవ్వండి ఆమెకి. క్యూట్ అంట, క్యూట్ వద్దులే ఆపేయండి ఇక, మరి వేరే ఫీల్ అయితే. ఇప్పుడు క్యూట్ అంటే ఆట అంటది మళ్ళీ. లేదు లేదు నాకు తెలుసు, నువ్వు చెప్పినా చెప్పకుండా నేను క్యూటే ఉంటాను తెలుసు. బాగుంది బాగుంది తెలుసు, బాగున్నారండి, చాలా బాగున్నారు. ఓకే, మీకు శ్రేగల్కు గొడవ ఎందుకు? నాకు డైరెక్ట్ పాయింట్ చెప్పండి. ట్రోల్ చేశాను తన్నే, ట్రోల్ చేశాను. ఫోన్లు చేసుకొని అంత పచ్చిగా మాట్లాడుకోవాల్సినంత అవసరం వచ్చింది? ఫోన్ చేసుకుని పచ్చిగా ఏం మాట్లాడుకోలేదు నేను. ఒక చిన్న పాపని ట్రోల్ చేసింది అమ్మాయి. ట్రోల్ చేయొచ్చు, ఎవరిని చేయాలో వాళ్ళని చేయాలి, అందరిని చేయకూడదు. ఏదో చిన్న పాప స్కూల్కి వెళ్ళి వచ్చి టైం పాస్ చేసుకుంది, అంత చిన్న పిల్ల. ఎవరా పాప? ఏ సందర్భంలో జరిగిన ఇది? మీరు ముద్దుతో ఆగరండి అని ఒక చిన్న పాప చేసింది. ముద్దుతో ఆగరండి, నేను దెంగే వరకు ఆగరండి అని చేసింది. సో ఇలానే వస్తాయి మరి నాకు మాటలు, మీరు రెచ్చగొడితే ఇలానే సో అప్పుడు నాకు నచ్చక వస్తే బజార్ ఎవరిని ట్రోల్ చేయాలో వాళ్ళని చేయండి, అందరినీ చేయడం కాదని నేను ట్రోల్ వేసి తిట్టా. సో నేను తిట్టడంలో ఓకే రైట్ అర్థం ఉంది. ఒక మాట మధ్యలో మాట్లాడొచ్చు? ఓకే, ఆ అమ్మాయి ట్రోల్ చేసింది, ఆ చిన్న అమ్మాయి చేసిన రీల్ మీకు కరెక్ట్ అనిపించిందా? ఓకే, ఆమె తిట్టడం తప్పే, నేను ఒప్పుకుంటా. ఆ చిన్న అమ్మాయి చేసిన ఆ వీడియో మీకు కరెక్ట్ అనిపించిందా? సరే అమ్మాయి వయసులో చిన్నదే, మీరు ముద్దుతో ఆగారండి అని చేసింది. అట్లానే తను ఏమో ఎక్స్పోజింగ్ చేసి చూపించలేదు కదా, జస్ట్ తెచ్చింది. ముద్దు తర్వాత ఆగరండి అంటే మీనింగ్ ఏంటి? ఓకే రైట్, తను చేసింది తప్పే. వీళ్ళకి నచ్చకపోతే వాళ్ళకి మెసేజ్ చేసి చెప్పాలి. కానీ సోషల్ మీడియాలో ఆ చిన్న పాపని ట్రోల్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఓకే, మరి మీరు అదే మెసేజ్ పెట్టొచ్చుగా, వీడియోలో ట్రోల్ ఎందుకు చేస్తున్నారు? మరి నేను చేసేది అడ్డగాడిదల్లా ఉన్న ఆంటీలని కదా, నేను అనేది చిన్న పిల్ల. పూజ ఏ దారిలో వెళ్తే అందరు ట్రోలర్ సరే దారిలో రమ్మంటారా? నేను ట్రోల్ చేసే వాళ్ళు ఆంటీస్, అమ్మాయిలు, వాళ్ళకి అన్ని తెలిసి. అంటే అమ్మాయా? నేను ఆంటీని, పిల్ల అయింది కదా, సో ఆంటీనే అందాం, మళ్ళీ ఫీల్ అవుతారు. ఓకే ఓకే, శ్రేగల్కి ఏమైనా చెప్పాలంటే ఊరికే దాని పేరు లేదు, లాస్ట్ పాయింట్ ఏదైనా వన్ వర్డ్ లో చెప్పాలంటే మంచిగా అక్క అక్క తొక్క అని మాట్లాడి నీ కూతురు లాంటిదాన్ని అని ఏమేమో సెంటిమెంట్ డైలాగులు కొట్టి నాకు నా ఫ్రెండ్కి మధ్య పెద్ద పంచాయతీ పెట్టింది ఆ బజారు. మీకు అంత క్లోజ్ ఉందా? అంత క్లోజ్ లేదు, ఒక్క రోజు క్లోజ్నెస్ తోనే. ఒక్క రోజు కలిసారు కదా ఇద్దరు కలిసి? నోను, మాట్లాడుకున్నారా? ఓన్లీ ఫోన్ టాకింగ్. నేను ఏది చేయపోయిన తప్పుకి ఒక అంటే నేను మరి అంత వివరించి చెప్పలేను, ఒక చిన్న వాయిస్ రికార్డు అది వేరే వాళ్ళకి పంపించి గొడవ పెట్టింది మా ఇద్దరి మధ్య, ఒక యూట్యూబర్ని నన్ను. నైట్ 1-2 hours పంచాయతీ అయ్యింది అబ్బాయి ఇంట్లో, వాళ్ళకి నాకు. అలా చేసింది అమ్మాయి, ఒక చిన్న మిస్ అండర్స్టాండింగ్, అందులో ఏం లేదు కూడా. మళ్ళీ అంత బజారు ఉండాలి, అది అందగత్తని ఫీల్ అయిపోతుంది. ఒకప్పుడు అందరినీ ట్రోలింగ్ చేసుకుంటూ ఓకే, ట్రోలింగ్ మానేసాను నేను, ట్రోలింగ్ మానేసాను. టాలెంట్ బాగా చూపిస్తుంది, అందుకే టాలెంట్ చూపిస్తుంది కదా ఫాలోవర్స్ కోసం. ఏం టాలెంట్ అంటే? ఎందుకు నీకు టాలెంట్ అంటే కనిపించట్లేదా? నువ్వు దాని వీడియోలు చూడట్లేదు? నేను చూడను. ఏంటి టాలెంట్ ఎక్స్పోజింగ్ చేస్తుంది, టాలెంట్ చూపిస్తుంటే మీకు లేదా టాలెంట్? మాకున్న మేము చూపించుకోం.
ఎందుకు ఇప్పుడు చూపించేది ఎందుకు మరి? నేను టాలెంట్ చూపించట్లేదు, నేను ట్రోల్ వేస్తున్నా, నేను కౌంటర్లు వేస్తున్నా, అది ట్రోల్ వేసి ఆపేసి టాలెంట్ చూపిస్తుంది. అది కూడా టాలెంట్ డే బై డే పెరిగిపోతుంది అనమాట టాలెంట్ కూడా. ఓకే, ఇంత పూజ ఉండేది. ఎప్పుడు మారుతుంది? పూజ మారదు, వాళ్ళని మార్చేంత వరకు. ఫస్ట్ ఆఫ్ నీకు ఆల్ పెద్ద పెద్ద పిల్లలు ఉన్నారు కదమ్మా, ఎందుకు అవన్నీ? మీ పిల్లలు కూడా 8th క్లాస్ అంటే మేబీ నాకు పిల్లలు ఉన్నారు, 10 పెళ్లి years అన్ని అయిపోయి అన్ని చూసి వచ్చాను కాబట్టి ఇంత నేను అంటే నీ గురించి కాదులే, నీకు అన్నీ అయిపోయినాయిలే కానీ నీది పక్కన పెట్టు, నీ అయిపోయిన సంగతులు మనకెందుకని మీ పిల్లల గురించి మాట్లాడుతున్నా. చిన్న పిల్లలు కదా, మీకు అంత ఉంది కదా, చిన్న పిల్లల గురించి చాలా మంచిగా మాట్లాడే పూజ గారు ఆమె పుట్టిన పిల్లల గురించి ఎందుకు ఆలోచించట్లేదా అంటున్నా. ఎందుకు ఆలోచించట్లేదు? ఆలోచిస్తున్నాను. ఆలోచించిన పూజ గారు పిల్లలు చూడాలనుకుంటున్నారా? రేపు పొద్దున పెద్దగా అయ్యి మీకు అల్లుళ్ళు వచ్చినప్పుడు మీ అల్లుళ్ళు ఏం పట్టించుకోరు అనుకుంటున్నారా? మీ పిల్లల ఫ్రెండ్స్ కావచ్చు గ్రిటిగా ఫీల్ అవుతారు స్కూల్లో, మీ మమ్మీ ఏంది ఇట్లాంటిదాన్ని క్వశ్చన్ చేయలేదా మీకెవరు? అట్లా ఫీల్ అవ్వరని నా అనుకుంటున్నారు. పిల్లలు చెప్పారు, ఏంటి మీ మమ్మీ ఎలా తిడుతుంది, అయినా మీ మమ్మీ మంచి స్టార్ అయింది కదా అని ఇంకా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారు నా పిల్లలు. బూతులు మాట్లాడితే స్టార్ అవుతున్నారా? బూతులు మాట్లాడే దాంట్లో కూడా నేను చెప్పేది అర్థమే ఉంది. సో నేను బ్యాడ్ కోసం చెప్పట్లేదు, వల్గర్ గా చేసే వాళ్ళని ఇది తప్పు అని చెప్తున్నా. సో బూతులు మాట్లాడాల్సి వస్తుంది. రేపు పొద్దున పిల్లలు పెళ్లిళ్ళు చేద్దాం అనుకుంటున్నారా, అట్లనే ఉంచుదాం అనుకుంటున్నారా? చూద్దాం, ఎందుకు చేయను. మీరు ఇట్లాంటి వీడియోలు చేస్తే ఇన్స్టాగ్రామ్ ఈలోగా బ్యాన్ అయిపోద్దులే గానీ అప్పటి వరకు ఉండదు. ఈ బూత్ కంటెంట్ ఎవడు అంత మీరు ఉంచాడు. ముసలోళ్ళు గారు కదా, ఎందుకు కాము? మీరు నావంబాం లేక ఊస అది ఎందుకంటారు, అదేదో ఇడిస్తా ఉంటారు అటురా మీరు, ఊసనా? లేదు, నా పిల్లలు పెళ్లి స్టేజ్ వచ్చే వరకు ఇన్స్టాగ్రామ్ లేపేస్తాను నాకు తెలుసు కానీ చూద్దాం. మోడీ మీ మామనా ఏమో? మీరు అంటే మీరు మొత్తం మీ పిల్లల పెళ్లిళ్ళకి వచ్చేసరికి మీరు ఏదో డేట్ రాసి అన్ని పెట్టుకున్నారు. రోజుల వరకు ఉండదు ఇన్స్టాగ్రామ్. ఇప్పుడు ఈ భూత పురాణంకి ఈ మధ్యలోనే ఆపేస్తారులే, నాకు తెలుసు, నిజంగానే ఆపేస్తారు. ఇన్స్టాగ్రామ్ పోవాలనుకుంటున్నారా, ఉండాలనుకుంటున్నారా మీరు? ఇన్స్టాగ్రామ్ అంటే అలానే పర్టికులర్ గా ఏం చెప్పలేను. చెప్తే వేసుకుంటారు కదా కౌంటర్లో మళ్ళీ. ఓకే, పోతే పోనీ, ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, నాకు పోయిందని నేనైతే బాధపడను. ఏ యాప్ వచ్చినా సరే మళ్ళీ ఇట్లా చేయకుండా ఏదైనా సమాజానికి ఉపయోగపడేటట్టు, ఫుడ్ వస్తే ఫుడ్ కుకింగ్ చేసుకుంటూ చూపించడం, ఏదైనా డ్యాన్స్ పరంగా ఏదైనా మంచి మంచి డైలాగ్స్ మనకు వచ్చే టాలెంట్ ని చూపించుకుందాం కానీ పిచ్చి పిచ్చిగా చేసి పోస్ట్ చేయకండి, బరి తెగించకండి అని చెప్తాను అంతే. ఈ రోజు మీ పెద్ద పాప మమ్మీ వీడియోలు ఆపే మమ్మీ అని ఈ రోజు అడగలేదా? అడగలేదు. ఏంటి మమ్మీ నువ్వు ఎలా తిడుతున్నావు అని నవ్వుతుంది. అడగలేదు. స్కూల్కి వెళ్తారా మీ పిల్లల స్కూల్కి? మీరు ఇలాగే వెళ్తారా? అంటే యాక్చువల్గా పిల్లలు ఇప్పటి వరకు ఊర్లో ఉండేవాళ్ళు, చిన్నప్పటి నుండి మేమిద్దరం ఇక్కడ ఉండి జాబులు చేసుకుంటూ ఉండేవాళ్ళం. సో ఇప్పుడు తెచ్చేసుకున్నాను నా దగ్గరికి పిల్లల్ని, స్కూల్లో జాయిన్ చేయించా. జస్ట్ 10 days అవుతుంది. ఈ 10 daysలో స్కూల్కి ఎన్నిసార్లు వెళ్ళారు? వెళ్ళారు, 1 week వెళ్ళారు, 2 days సాటర్డే సండే. వాళ్ళు వెళ్ళడం కాదు, మీరు ఎన్నిసార్లు వెళ్ళారు? నేను వెళ్ళలేదు అసలు. ముఖం లేదా వెళ్ళడానికి స్కూల్కి? ఎందుకు, నాకేంటి భయం? మీరు చేసే వీడియోలకి? నేను చేసే వీడియోలు ఇక్కడ చూస్తున్నారో లేదో నాకు తెలియదు కదా. స్కూల్లో జాయిన్ చేశారు కదా, అడ్మిషన్కి అది వెళ్ళలేదా మీరు? లేదు, నా హస్బెండే చూసుకున్నాడు అన్ని, బయటకి ఎక్కువగా వెళ్ళను, అతనే చూసుకుంటాడు. కవర్ చేస్తున్నారా లేదంటే వెళ్తే గుర్తుపట్టి మీ మమ్మీ ఇట్లాంటి దాన్ని అడ్మిషన్ గుర్తుపట్టి నన్ను ఎవడేమన్నా పీకేదే లేదు, నా ఇష్టం. నా మిమ్మల్ని మీకలేరు, మీరు మరీ అన్నిసార్లు వీక్ మన ఏమనకండి. కానీ ఆ ఎఫెక్ట్ అనేది అంటే కనీసం వాళ్ళ ఇప్పుడు కనీసం మీ ప్లానింగ్ ఎట్లా ఉందంటే నేను వీళ్ళ పేరెంట్ అని తెలియకుండా ఉండాలనే మన ప్లానింగా? అలానే ఏం లేదే, నా పిల్లలతో పాటు షాపింగ్కి వెళ్తాను మొత్తం అందరినీ తీసుకొచ్చి, అట్లానే ఏం లేదు. స్టార్టింగ్లో మీ పిల్లలతో రీల్స్ చేయించారు మీరు? అవును, నా పిల్లలతోనే స్టార్ట్ చేశారు కదా. నేను అంత మంచిగా వెళ్ళే పూజ సడన్గా కలవడ్డదా, లేదంటే నెత్తికి దెబ్బ తాకి మైండ్ ఖరాబ్ అయిందా, లేదంటే పిచ్చికిట్లా చేసిందా? ఎందుకు సడన్గా టాపిక్ మార్చాల్సి వస్తుంది? పిల్లలతో చాలా మంచిగా ఉన్నాయి వీడియోలు, డాన్స్ వీడియోలు కావచ్చు, ఆ పిల్లలు కూడా క్యూట్గా ఉన్నారు, బాగున్నాయి చాలా వీడియోలు, చాలా మంచిగా ఉన్నాయి, పద్ధతిగా ఉన్నాయి వీడియోలు. అంత పద్ధతి వీడియోల నుంచి సడన్గా స్టెప్ మార్చడానికి గల కారణాలు ఏంటి? స్టార్టింగ్ లోనే చెప్పాను ఆల్రెడీ. ఈ మధ్య ఇన్స్టా ఓపెన్ చేస్తే వల్గారిటీ తప్ప మంచి కనిపించట్లేదు. అరే ఒక ఆడపిల్ల అప్పుడు చేసినప్పుడు లేదా అట్లా? లేదు, నేను ఏమని చెప్పా స్టార్టింగ్, ఫస్ట్ అలా లేదు, అందరూ మంచిగానే చేసేవాళ్ళు. ఇప్పుడు లైకులు ఫాలోవర్స్ కోసం బరి తెగించేస్తున్నారు పూర్తిగా 7-8 months నుండి. సో ఇప్పుడు నాకు నచ్చక నేను రియాక్ట్ అయ్యాను ఒక వీడియో మీద, అది మంచిగా మిలియన్స్లోకి వెళ్తే బూతులకి జనాలు ఇంత అట్రాక్ట్ అవుతున్నారా, సరే చూద్దామని స్టార్ట్ చేశాను నేను ట్రోలింగ్. మేము కూడా అట్రాక్ట్ అయిదాము. అట్రాక్ట్ అయినా సరే ఒకటి ఫ్యాక్ట్ గా మాట్లాడుకుందాం. నేను చెప్పే దాంట్లో సరే నేను జెన్యూన్గా ఉంది, తిట్టినా సరే మీరు చెప్పేది కరెక్టే, నేను 100% ఒప్పుకుంటుంది. నేను స్టార్టింగ్లో కూడా చెప్పిన మంచిని మంచిలాగానే వెళ్ళకుండా టక్మని సబ్జెక్ట్ అనేది మంచిది, మాట్లాడే విధానం బాగలేదని అంటున్నా. అదే నేను కూడా అదే చెప్పా, మంచిగా చెప్తే వినరు కాబట్టి బూతులు తిడుతున్నానని చెప్పా. వాళ్ళైతే పచ్చిగా వాళ్ళకు మీకు తేడానే లేదు. ఓకే, పక్కన పెడితే పూజ మారుతుందా, ఇదే కంటిన్యూషన్ చేస్తుందా? పూజ మారిపోద్ది.
నాకు అవసరం లేదు, మార్చినంత వరకు మారుస్తా. సో ఇంకా నా ప్రయత్నం నేను మానను. సో నా వల్ల తగ్గారు అని నాకు అనిపిస్తుంది. ఇదంటే అంటే చాలా మంది మా ఫాలోవర్స్ రిక్వెస్ట్ లో మెసేజ్లు కూడా చేస్తారు. ఏమని మారక్క? లేదు మేడం చాలా థ్యాంక్స్, మీ వల్ల మాకెందుకు ఇప్పుడు ట్రోలింగ్ రావట్లేదు, మీరు ఇలానే కంటిన్యూ చేయండి అని మెసేజ్లు పెడతారు కదా అన్నోన్ పర్సన్స్. సో అది చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంటా. చూద్దాం, ఇంకా కొద్దిగా మార్చేస్తా, తర్వాత నా కంటెంట్ నేను మార్చేస్తా. నేను నా ఫాలోవర్స్ కోసం మధ్య మధ్యలో ఒక క్యాండిడేట్ ఏం కామెంట్ పెట్టింది చూసినా? ఏమని పెట్టిండు? ఆమె మొగడే సరిగ్గా ఉండి దీన్ని దంచితే ఇది ఇట్లా రోడ్డు మీద పడి మంత్రుల మీద ఇట్లా ఏది కదా అని కామెంట్ పెట్టిండు. ఈ లంజోడుకులు ఎట్లంటే సోషల్ మీడియాలో ఎదుగుతుంటే అట్లనే తొక్కేస్తారు. సో మనం అన్ని పట్టించుకో. నీ వల్ల ఎవరికి తెలియని మీ హస్బెండ్ను మీరు తిట్టిస్తున్నట్టుందా లేదా? అంటే అతను కూడా చూస్తుంటాడు కామెంట్స్ అన్ని. మీరు చూసుకోండి, ఎందుకు మమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తున్నారని చాలా సార్లు బాధపడ్డాడు. కారణం ఎవరు దీనికి? కారణం నేను వాళ్ళని ఎప్పుడన్నా బాధపడ్డావా? పడ్డా. నా వల్ల మా హస్బెండ్ మాటలు పడుతున్నాడు. నా హస్బెండ్, నా పిల్లలు, మా మమ్మీ, మా డాడీ కూడా అందరినీ కలిపి అంటే నేను వాళ్ళని తిడితే వాళ్ళు మొత్తం ఫ్యామిలీని తిట్టేస్తున్నారు కలిపి. బాధపడ్డా. బట్ సోషల్ మీడియాలో ఎదగాలి అంటే ప్లస్ ఆర్ మైనస్ అన్నీ తీసుకోవాలి. పొగిడారని పొంగిపోవడం, తిట్టారని కుమిలిపోవడం అలా కుదరదు. సో ఏదైనా నేను తీసుకుంటా. ఆ బ్యాడ్ కామెంట్స్ కూడా నేను డిలీట్ చేయను, అట్లానే పెడతా. నేను అట్లానే ఉండాలి. ఇప్పటివరకు ఎంతమంది ప్రపోజ్ చేశారు పూజకి? ప్రపోజ్ చేశారంటే మ్యారేజ్ అని తెలుసు కాబట్టి ఎవరు ప్రపోజ్ చేయలేదు. నేత్రానందం వరకు. నేత్రానందమో సేత్రానందమో ఏదో ఆనందం. నాకు ఆల్రెడీ మ్యారీడ్ అయిందని తెలుసు కదా. సో ఎవరు ప్రపోజ్ చేస్తారు? నాకు ఎవరు చేయలేదు. నిజం చెప్పు, నీకు ఎవరు ప్రపోజ్ చేయలేదా? చేయలేదు. ఆల్రెడీ తెలుసు వాళ్ళకి, తనకి మ్యారేజ్ అయ్యి పిల్లలు ఉన్నారు అని తెలుసు. ఒక మాట, ఒక అమ్మాయి ఒక అబ్బాయికి ఎంత అలసియకపోతే రాయే పోయే ఏమే అని మాట్లాడతారు. దానివల్ల ఏదో ఒక రోజు మీ హస్బెండ్ ఫీల్ అవుతాడని మీకు తెలుసా తెలియదా? తెలుసు. అంటే ఈయన కొడుకులు ఎట్లా అంటే తెలంగాణ వాళ్ళు, తెలంగాణ వాళ్ళని డిక్లరేషన్ అంటే ఆంధ్ర వాళ్ళు అట్లా ఉండరు, వాళ్ళు మర్యాద ఉంటారు. అంటే తెలంగాణ బరి తెగించారని నేను అనట్లేదు, మా ఫాలోవర్స్ చెప్పుకుంటున్నాను. సో ప్లీజ్ ఎవరు దయచేసి బ్యాడ్గా అనుకోకండి. అంటే కొంచెం ఫ్రెండ్ అనమాట. సో అట్లానే వాడు రాయపోయి అది తాగిన మైకంలో అన్నాడు. అది కూడా నీకు ఫ్రెండ్షిప్ ఉంటే నీ హస్బెండ్ లేనప్పుడో ఎప్పుడో చూసుకోవాలా, అవునా? దీనివల్ల నేనేమంటున్నా, దీనివల్ల మీ హస్బెండ్ ఎవరన్నా అరే రారా ఇడికి వెళ్దాం రా అంటే నువ్వు ఫీల్ అవ్వవా? అవుతారా? అంటే వాడు ఆ సిచ్యువేషన్ అలా అంటాడని నేనేమి ఇమాజినేషన్ చేశాను. ఏ అమ్మాయి కానీ పెళ్ళైన అమ్మాయి నా హస్బెండ్ తప్ప నన్ను ఇంకొకడు రాయే పోయే అనొద్దు అని కోరుకుంటది. ఏ హస్బెండ్ కానీ నా వైఫ్ నేనే అనాలనుకుంటారు. అరే ఆ చెత్తన కొడుకు అప్పటికి ఏమైనా బాగేస్తాడైనా భయపడి వీడియో కాల్లో అందరినీ చూపించిన తప్పు నీదా అయినదా? వాడిదే. ఎట్లా? సరే ఫోన్ వచ్చిందా ఫ్రెండ్ అని నేను లిఫ్ట్ చేసా. నువ్వు సంధి ఎందుకంటాడు ఏమో కూడా కాదు. సరే ఓకే నేను సంధి ఇచ్చానే అనుకో, అనుకోగాదు ఇచ్చినవా లేదా? అరే మరి తాగుంటే నాకేంటి తప్పు? ఎంత తాగున్నా ఇది వరకు అనుంటేనే కదా ఇప్పుడు ఆ మాట అనేది. అలా అట్లానే అంటారు, నాతో ఫ్రెండ్లీగా ఉంటారు. మరి అంటే ఫ్రెండ్లీగా ఉన్నంత మాత్రం మేము బజార్ అదే బరితెగించి బజార్లోకి ఎక్కిపోయినట్టు అర్థమా? అతను అంటే ఇప్పటిదాకా నీతులు చెప్పారు కదా ఇవే అని. నీతులు చెప్తే అంటే నేను సరే నేను పత్తిత్తును నేనేమన్నా మీ పిల్లలు చిన్న పిల్లలు అనుకోకండి, మీరు అది మర్చిపోతున్నారు. ఫస్ట్ మీకున్న పిల్లలు చిన్న పిల్లలని మర్చిపోతున్నారు. పూజ గారు నేను చెప్పేది మీరు వినండి. మీరు ఓకే, మీరు హెంగ్, నేను నమ్ముతా. మీకు పెళ్లి కాలేదంటే కూడా నమ్ముతారు, నేను యాక్సెప్ట్ చేస్తుంది. కానీ మీకంటూ పిల్లలు ఉన్నారు అనేది మర్చిపోవద్దు అంటున్నా. అంటే దీనికి మీనింగ్ ఏంటి? అంటే నీకంటూ పిల్లలు ఉన్నారు, నువ్వు మర్చిపోయి బరితెగించి రోడ్లు వెంబడి తిరుగుతున్నావు. బరితెగించారని అనలే, నన్ను మొత్తం కంప్లీట్ చేయనిస్తే మీరు మధ్యలో దూరకపోతే బాగుంటుంది. ఓకే. దీనివల్ల నీకు కావచ్చు మీ హస్బెండ్కి కావచ్చు ఫర్దర్గా ప్రాబ్లం అవుతుంది అనేది ఆలోచించుకోలేదా? ఆలోచన లేదా? ఏదో ముందుకెళ్తున్నాం కాబట్టి ముందుకెళ్తా, మళ్ళీ వెనకకు రానన్న కాన్ఫిడెంటా ఓవర్ కాన్ఫిడెంట్ అనుకోవచ్చా దాన్ని? నేనంటే ఏంటో నా హస్బెండ్కి తెలుసు, అతనంటే ఏంటో నాకు తెలుసు. సో మేము ఒక అండర్స్టాండింగ్ మీద ఉన్నాం కాబట్టి సో అలాంటి ప్రాబ్లమ్స్ రావు అని నేను అనుకుంటున్నా. ఆయన మంచితనమే నీకు చెడైతుందా? లేదు, ఏం అవ్వట్లేదు. నేనంటే ఏంటో అతను తెలుసు ఆల్రెడీ. నేను ఎక్కడ బయటికి వెళ్ళినా నేనేమంటున్నా, తప్పు చేస్తేనే తప్పు కాదు. తప్పు చేసి నువ్వేదో చేస్తావు అని నేను అనట్లేదు, నువ్వు అట్లా చేస్తేనే తప్పు అనేది కూడా కాదు. కొన్ని మాటలు అనేటివి ఒక లిమిట్ అనేది ఉంటుంది. నీకు నాకు ఎంత ర్యాపో ఉన్నా ఏడున్నవే అంతవరకు ఓకే, కొంతవరకే, అది కూడా ఒక లిమిట్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి వాళ్ళు ఎవరన్నా ఏదైనా చేసినప్పుడు నీకు తెలియాలి పక్కన నేనున్నా. ఎగ్జాంపుల్ ఒక ఫ్రెండ్ అనుకున్నాను,
నీ గురించి నేను అరే వేరే క్యాండిడేట్ ఫోన్ చేసి అట్లా మాట్లాడినప్పుడు నేను ఏం ఫీల్ అవుతా అనుకుంటాను? నువ్వు మంచిదానివి, వ్యక్తిగతంగా మంచిదానివి. నేను నీ గురించి నాకు తెలియదు, ఫస్ట్ టైం పరిచయం అయినాం, వేరే క్యాండిడేట్ ఫోన్ చేసిండు, నీ దగ్గర మాట్లాడినప్పుడు ఓహో ఏగి అంటే ఏమనుకుంటారు, ఓహో ఆమె సెటప్ ఏమో. ఐ థింక్ కామన్ థింకింగ్ నేను చెప్పేది, నేను డిసైడ్ చేయలేదు. లేకపోతే ఇలా మాట్లాడతాడు వీడు, తను ఎంత చనువు ఇవ్వకపోతే ఇలా మాట్లాడతాడు, ఓకే రైట్ నేను ఒప్పుకుంటా. బట్ నా కొడుకు తాగి మాట్లాడింది కాబట్టి ఇంకా నేను కూడా ఏం అనలేకపోతున్నా. ఏమైనా అనేస్తాడేమో అని భయపడి నేను ఆల్రెడీ వీడియో కాల్లో కూడా చూపించాను. అప్పటికి వాడు అలా మాట్లాడాడు అంటే మతి స్థిమితం లేకుండా తాగుతున్నాడేమో అని అర్థం చేసుకో. ఏదైనా నేను ఏమంటున్నా, మీ హస్బెండ్ చాలా మంచోడు, చాలా ఆ మంచితనాన్ని అల్స్గా తీసుకొని అడ్వాన్స్గా వెళ్ళొద్దు అనేది నేను చెప్తా. ఎవరమైనా సరే, నేనైనా మీరైనా సోన్సో ఎవరమైనా ఒక లిమిట్ అనేది ఉంటుంది. నమ్మిండు కదా అని నేను ఏం చేసినా నమ్ముతాడు అనుకుంటే ఒకనొక టైంలో రివర్స్ అవుతాయి కొన్ని. అవును, అవునా? ఎస్. అట్లాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోండి. ఒక ఫ్రెండ్గా అనుకోండి, ఒక సిస్టర్గా అనుకోండి, ఏదైనా అనుకోండి మీరు. ఓకే, నెక్స్ట్ నేను ఒకటి ఏం కోరుకుంటున్నా పూజ దగ్గర నుంచి అంటే, మీరు తీసుకున్న సబ్జెక్ట్ కరెక్టే కానీ మీరు ప్రజెంట్ చేసే విధానం బాగలేదంటున్నా. అదొకటి చూసుకోండి. నేను మీరు ఒప్పుకుంటారా లేదా ఏందనేది సెకండరీ. బట్ నాకు అనిపించింది బయట నుంచి మీకు వచ్చే కామెంట్స్ కావచ్చు, ఇవన్నీ చూసే నేను అడుగుతున్నా. బికాస్ ఆఫ్ ఎందుకంటే ఇన్స్టాగ్రామే లైఫ్ కాదు ఎవరికైనా, ఎందుకంటే వేరే ఉంది ఇంకా. ఎందుకంటే మీరు ఇప్పుడు రేణు గురించి మాట్లాడారు కాబట్టి ఓకే, అమ్మాయి బూతులు మాట్లాడుతుంది, పెళ్ళిగాని అమ్మాయి, మీరు చెప్పడం బాగుంది. మీరు కూడా ఆ దారిలో వెళ్ళకండి. మీరు కొన్ని వీడియోలు మంచిగా ఉన్నాయి, ఆ మంచి వీడియోలో వేసుకుంటూ వెళ్ళండి. ఇంకోటి మీరు బర్త్డే అప్పుడు కూడా ఏదో హెల్పింగ్ వీడియోలు సంథింగ్ ఏవో చేశారు, చూశాను నేను. అట్లాంటివి చూసినప్పుడు మంచిగా అనిపిస్తుంది. కొంచెం ఇట్లా అది చూస్తుంటే అరే మంచిది ఉన్నట్టుంది, ఏమే బాగుంది అనిపిస్తుంది. మళ్ళీ ఇట్లా అనగానే మళ్ళీ అరే ఇంద్ర మళ్ళీ అది వచ్చింది అనిపిస్తుంది. అది కాకుండా ఇప్పుడు నార్మల్గా ఫ్రెండ్ అన్నప్పుడు ఎవరైనా రీల్స్ చేస్తాం, అవి ట్రోల్స్ చేస్తున్నారంటే వాళ్ళ విజ్ఞతకు వదిలేయాలి తప్ప మనం ప్రతిదానికి రియాక్ట్ అయ్యి మన ఫ్యామిలీని తిట్టించి మన పిల్లలు, ఎందుకంటే ఇప్పుడు మీ పిల్లలు ఇప్పుడు చిన్నపిల్లలు కావచ్చు, అంటే ప్రతిదానికి అంత కాదు, నా కంటెంట్ అదే కదా, వల్గర్గా చేసే వాళ్ళని ట్రోల్ చేయడమే కదా నా కంటెంట్. సో అట్లానే నేను ట్రోల్ చేస్తాను. నేను ఏమంటున్నా, మీరు అనేది కరెక్టే కానీ మీ పిల్లలు పెద్దగా అవుతున్నారు. రేపు పొద్దున మీ ఎఫెక్ట్ అనేది వాళ్ళ మీద పడి వాళ్ళ ఫ్రెండ్స్ దానివల్ల ఎంత ఎఫెక్ట్ అవుతుంది అనేది ఒక్కసారి ఆలోచించుకోమని చెప్తున్నా. నేను చెప్పింది వినుమని నేను చెప్పట్లా. ఇంటర్వ్యూలో కూర్చోబెట్టిన అందరినీ మార్చేద్దామనే మార్చేయాలనే నేను ఏం చెప్పి అది కూడా నన్ను మొత్తం వినాలి. నేను ఒక ఫ్రెండ్గా కావచ్చు, సోన్సో ఏదైనా కావచ్చు, ఎండింగ్లో నేను ఎందుకు ఆమె ఉంచడే చెప్తా అంటే నేను చెప్పే ప్రతి ఒక్కటి నువ్వు విను అని నేను చెప్పా. ఇంటవా లేదనే సెకండరీ. నాకు అనిపించింది, నేను చూసింది, నేను ఒక ఫ్రెండ్గా కావచ్చు ఒక బ్రదర్గా కావచ్చు నేను చెప్తున్నా. ఇంటే ఇను, లేదంటే నీ కర్మ. కాకపోతే చెప్పడం రేఖ అంతవరకే. నేను చెప్తే నువ్వు మారాలి ఇంటర్వ్యూ తర్వాత నేను చెప్పట్లా. నీ ఇష్టం ఉంటే మారుతావు, లేకుంటలేదు. నాకు అనిపించింది బయట నుంచి కొన్ని చూసిన పూజ గురించి ఇది కరెక్ట్ కాదు అనేది నాకు అనిపించింది, నేను చెప్పిన ఎనఫ్. మారుతారని అనుకుంటున్నా బికాస్ ఆఫ్ మీరు తీసుకున్న కంటెంట్ పర్ఫెక్ట్ కానీ మీరు వెళ్ళే విధానం బాగాలేదు, అదొకటి మార్చుకోండి అని రిక్వెస్ట్ చేస్తున్నా. ఓకేనా? నేను మిమ్మల్ని ఎవరైతే రేణు ఉందో రేణు వచ్చినప్పుడు నేను పిలిపిస్తా, మీరు రావాలి. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ. ఎందుకంటే ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి బట్ బికాస్ ఆల్రెడీ వేరే ఇంటర్వ్యూలలో చెప్పారు కాబట్టి నేను తీసుకోదలుచుకోలేదు. నేను అడిగిన క్వశ్చన్లు ఉన్నాయా లేవా నేను ఇంటర్వ్యూ చూడలేదు కాబట్టి ఓకే, మీకు ఎట్లా అనిపించిందో నాకు తెలియదు. ఓకేనా? నేను అనుకున్నది నేను ఏమైనా తప్పుగా మాట్లాడుంటే మాత్రం తప్పుగా మాట్లాడను, ఏదైనా సడన్ నా ఫ్లోలో వెళ్ళిపోతే మాత్రం తప్పుగా అనుకోవద్దు. ఏదో చెయ్యి ఉంది కదా అని టకటక కామెంట్ పెడితే పెట్టుకోండి, నాకు ఒరిగేది ఏం లేదు. నేను అడిగేది నా తన ఎవిడెన్స్ ఉంటేనే అడుగుతా. ఓకేనా? రైట్.